మరి ఇప్పుడు మనకెలా అయితే పవిత్ర గ్రంథాలు ఉన్నాయో, వాళ్ళకి కూడా పవిత్ర గ్రంథాలు ఉంటాయి. అందులో కొన్ని జంతువులను తినొచ్చని రాసింది కదా! నేను చెప్పేది అదేనా? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా! మనం ఎలా నీకు పాటిస్తామో అర్థం మన కాలేదు బుక్స్‌లో నాన్న. ఉన్నది. ఇప్పుడు రాసి ఉన్నదల్లా చెయ్యాలి అన్నారు అనుకో, నువ్వు చెప్పినట్టు ఉచితంగా హాజ్ యాత్రకి వెళ్ళొచ్చా అకార్డింగ్ టు ఖురాన్? అడుగుదామా? ఎవరన్నా నువ్వు ఫోన్ చేసి ముస్లింకి ఫోన్ చేసి అడుగుదామా? ఒప్పుకుంటుందా? వాళ్ళ ఖురాన్ ఒప్పుకుంటుందా? ఆవును తినమని ఆల్ బకరా చాప్టర్ 56 to 67 వరకు ఉంది. నెంబర్ కూడా చెప్తున్నా, నా దగ్గర ఖురాన్ ఉంది. ఆల్ బకరా చాప్టర్ పేరు. ఓకే, నాకు ఒక ముస్లిం ఇచ్చాడు. ఓకే, అంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్టు వాళ్ళు చేస్తారు కదా! మరి నీకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు హర్ట్ అవుతారు కదా! నీకు అర్థం కాదు. ఇక్కడ హ్యుమానిటీ ముఖ్యమా, పుస్తకం ముఖ్యమా? హ్యుమానిటీ అంతే, అయిపోయా. హ్యూమన్ కానోడికి ఏ బుక్ ఉంటే ఎందుకు బీఓకేకి? అది ఏ బుక్ అయితే, ఇప్పుడు నేను చెప్తున్నాను యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ హ్యూమన్, ఈ భూమి మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల కంటే 700 కోట్ల మంది మనుషులు ముఖ్యం చెప్పను. ముస్లింని వచ్చి క్రిస్టియన్ వచ్చి వాళ్ళు హ్యూమన్సో కాదు తెలిసిపోద్ది. నువ్వు చెప్పగలవు కదా నేను చెప్పింది? వాళ్ళందరూ చెప్పగలరు, బికాజ్ హిందూస్. కాబట్టి వేమన గారు ఏం చెప్పారు? జీవహింస ఇది ఎందుకు ఇప్పుడు? ఇదిగో మనం క్వశ్చన్లు అడిగాం కదా, ఇవి 2 మతాల వాళ్ళకే అడిగాం. ఓకే, ఇందులో క్వశ్చన్ ఏంటంటే, ఆఖరి క్వశ్చన్ జెడ్ చదువున్నాను. లక్షల కొద్దీ శాకాహార ఆలయాలు మేము చూపగలము, ఒక్క శాకాహార మసీదు చర్చిలు చూపగలరా మీరు? అవుద్దా? అవుద్దా అంటే అంటే నాటికి దోల కాడ పెడితే తినేస్తాం, ఇక ప్రకృతి అక్కర్లా. హరే కృష్ణ అండి. హలో హలో నాన్న, బాగున్నారా? నాన్న ఒక క్వశ్చన్ అడుగుదామని చేశాను, బిజీగా ఉన్నారా? చెప్పండి దాస్ గారు, నమస్కారం. నేనే నాన్న, బాగున్నారు కదా? కాదు ఆ ఛార్జింగ్ పెట్టాంలే ఆ సెల్లో. ఏం లేదు, భోజనం అయిందా? ఓకే ఓకే, దర్గాకి వెళ్ళారా మసీద్గా? కాదు, మరి ఖురాన్లో దర్గా లేదుగా అసలు. దర్గా నిషేధం కదా నాన్న, విదేశాల్లో దర్గా ఉండదుగా. ఎవరు చెప్పారండి? అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చెప్పాలి. తెలియక అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్తారని. అవునవును, దాని ప్రకారం ఫాలో అవుతారు. అయితే అంటే సిరాజ్ గారు కొన్ని చెప్తారు, అవన్నీ మీకు కుదరదు. సిరాజ్ గారు వాళ్ళు వేరే, మాది వేరే. ఇప్పుడు అవి మొత్తం చెప్పాలంటే కాదు మనం ఎప్పుడైనా కూర్చుందాం, అది కాదు. ఇప్పుడు మీరు ఫోన్ చేశారుగా, అప్పుడు ఈ క్వశ్చన్ అసలు నేను ఇది అడుగుదాం అనుకో, దాని గురించి కాదు. సరే, మీరు దర్గా గురించి మళ్ళీ మాట్లాడదాం. నేను అడగాలనుకుంది ఏంటంటే, అదే ఈ హాజ్ యాత్రకి సబ్సిడీ తీసుకుని వెళ్తుంటారు కదా, అకార్డింగ్ టు ఖురాన్, మీరు చదివారు కదా ఖురాన్ ప్రకారంగా హాజ్ యాత్రకి జీవితంలో ఒకసారినా వెళ్ళాలనేది ఒక నియమం కదా. అవును, వాస్తవం అది. అయితే అది వారి కష్టార్జితంతోనే వెళ్ళాలని నేను విన్నాను. మరి మీరు నిజమే కదా? నిజమే కదా? కష్టార్జితం వెళ్తానని నేను అంత జ్ఞానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కొని చెప్పండి, చెప్తాను. ప్లీజ్ మీరు కనుక్కొని చెప్పండి నాన్న. థ్యాంక్ యూ నాన్న, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అలా ఉండాలి, క్లియర్గా ఉండాలి. క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ. శాకాహార ఆలయాలు అన్నారు కదా, శాకాహార చర్చిలు, శాకాహార మసీదులు అంటే వాళ్ళేమి మటను చికెను మసీదులోనో చర్చిలోనో వెళ్ళి చేయరు కదా అలా ఆ పనులన్నీ. నువ్వు వాళ్ళ చర్చికి వెళ్ళలేదా? ఇప్పుడు వెళ్ళలే కదా, ఒకసారి ఇప్పుడే వెళ్ళు, సండే వెళ్ళు. ఎందుకు? అదే నువ్వు చెప్పి పెడతారు. చర్చిలో ఎందుకు పెడతారు? మరి భోజనాలు ఎక్కడ పెట్టాలి? చర్చిలో ప్రేయర్స్ చేస్తారు. నీకు చిన్నపిల్లవి, నీకు తెలియదు. పోనీ పాస్టర్ ఫోన్ చేయనా? వద్దు కానీ సరే, మసీదులో కూడా ఇలాంటివి జరుగుతాయా? అదే ఆవులనే కోస్తారు కదా బోళ్ళు వీడియోలు. బయట చేయడం వేరు. మీరు ఏమంటున్నారు? శాకాహార మసీదులు, శాకాహార చర్చిలు అని సెపరేట్ గా అంటున్నారు కదా. ఉండవు కదా అంటున్నా, అందుకే వాళ్ళు కోసేదే అక్కడ కదా. మసీదులో ఎందుకు కోస్తారండి? సరే పోనీ నువ్వు పోనీ ఫోటోలు చూడు, వీడియోలు చూడు, మరి మేమేం చేయం? మరి ఎక్కడికి వస్తారు? బయట షాపులో. నువ్వు షాప్ గురించి చెప్తున్నావు, నేను వాళ్ళ ఫెస్టివల్ గురించి చెప్తున్నా.
ఫెస్టివల్ వస్తే ఎక్కడికి వస్తారు? వాళ్ళకి ప్లేస్ ఏంటి? ప్లేస్ ఆఫ్ వర్షిప్ కాదు, అది ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అది మనకి గుడి ఏయ్ కాలు కడుక్కున్నావా చెప్పులది అంటాం మనం. వాళ్ళకి మసీదు పవిత్రమైంది కాదు, చర్చి పవిత్రమైంది కాదు, ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అంతే. అది పవిత్రం అనే భావన ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఒక ఆరాధన పొందేటువంటి ఒక ఫామ్ ఉన్నప్పుడు. వాళ్ళకి బూట్లు వేసుకుని వెళ్తారు కదా, ఎందుకని? అది ఒక కామన్ ప్లేస్ అంతే. వాళ్ళ పవిత్రం దానికి సంబంధించింది ఏం లేదు. నేను సరదాగా చెప్పాను కదా, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో షూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ. హౌ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ కదా. అర్థమైంది కోసి. రక్తపాతం లేకపోతే పండగ కూడా ఉండదు. వీళ్ళు స్పిరిచువాలిటీ ఏంటన్నా కదా. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకున్నాను నీకు, చిన్న పిల్లలు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడికి ప్రే చేస్తాం కదా, ఇంగ్లీష్లో ప్రే అను, ప్రార్థన అను, లేకపోతే పూజ. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తాం చెప్పు? ఎనాలిసిస్ చెయ్యి. దేనికి చేస్తున్నాం? ఇప్పుడు వెంకటేశ్వర తిరుమల వెళ్ళాను, దండం పెట్టుకున్నాం. ఏమని దండం పెట్టావు? అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలిలోనే ఉండాలి, మంచి మొగుడు రావాలి, మొగుడు వచ్చాక పిల్లలు రావాలి, పిల్లలు వచ్చాక బాగా చదువుకోవాలి, అక్కడ వెళ్ళా కొనాలి, అక్కడ కారు కొనాలి, ఏవో ఉంటుంది లిస్ట్ చెప్తాం కదా. ఎవరిని అడుగుతున్నాం? మనకంటే ఆయన పైన ఉన్నాడు, సుప్రీం. అంటే నీ దయ నా మీద ఉండాలని కదా. నీ దయ నా మీద ఉండాలి అని దైవాన్ని నువ్వు కోరుతున్నప్పుడు, నువ్వు దైవం కంటే చిన్నవాడివి కాబట్టి ఆయన దయని నువ్వు కోరుకున్నావు. మరి నీకంటే చిన్నోళ్ళ మీద నువ్వు దయ చూపించాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెల్లి ఉందనుకో, చెల్లిని ఎడపెడ కొట్టేసేసి డాడీ అంటే ఎందుకు మెచ్చుకుంటాడు? మెచ్చుకోడు కదా. మెచ్చుకుని డాడీ వాడు బోడే అవుతాడు. ఎందుకని? నువ్వెంత సమానమో నాన్నకి చెల్లి కూడా అంత సమానం కదా. ఎందుకని? భగవద్గీతలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరు అన్ని జీవులు నా అంశలు అన్నాడు భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం. అన్ని జీవులు నా అంశలు అన్నాడు. ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇది దైవం. అంతేగాని మీరు ఏమేమి తినాలంటే ఒకసారి కొట్టు యెహోవా మెను, నాదే వీడియో, ఫస్ట్ వీడియో 7 ఏళ్ల క్రితం. యెహోవా మెను, ఏ చేపలు తినాలి, ఏ జంతువులు తినాలి, అసలు ఆడు అసలు కాదు కాదు వాడు గాడ్ మిలిటరీ వాటిలో ఉండరా.